జగన్ వెళ్తే డబ్బులు వచ్చినాయి, చంద్రబాబు వెళ్తే రాలేదు. ఇదివరకు దావోస్కి ఎందుకు వెళ్ళడు జగన్ అని ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశం నిలదీస్తే, ఇప్పుడు వెళ్ళి ఏం సాధించుకొచ్చారు మీరు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ చేస్తుంది. అందులో భాగంగా వాళ్ళ అధికారిక పత్రిక అయినటువంటి సాక్షి దారి ఖర్చులు దండగా ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి అంటూ దాదాపు 6 నెలల ముందే దావోస్ పర్యటన మీద అడావిడి, విమానం దిక్క ముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ, వరుస భేటీలు, తన పుట్టినరోజు కూడా పట్టించుకోకుండా ఎముకలు కొరికే చర్యలో చిన్నబాబు పాదయాత్ర, అప్పుడు ఐటీ ఇప్పుడు బిల్గేట్స్తో బాబు ఫోటోలు అంటూ ప్రచారం. ఇవన్నీ చూస్తే సీఎం చంద్రబాబు బృందం విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించింది అనుకుంటారు, కనీసం కీలక ఒప్పందాలైనా కుదిరాయి అనుకుంటారు. కానీ దావోస్ పర్యటనకి 80 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించింది సీఎం చంద్రబాబు. ₹1 ఒప్పందాలు లేకుండా ఒట్టి చేతులతో వెందిరిగారు అన్నటువంటిది రాసుకొచ్చారు. అదే సందర్భంలో 2022లో దావోస్కి జగన్ వెళ్ళినప్పుడు ₹1.26 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకొచ్చాడు అన్నటువంటి పాయింట్ని చెప్తూ, ఇంకోవైపున వీళ్ళు ఇతన్ని రెచ్చగొడుతున్నారు. ఎవరిని? పవన్ కళ్యాణ్. గతంలో పవన్ కళ్యాణే చెప్పాడు అంటూ, అప్పట్లో ఈ దావోస్కి వెళ్ళి ఒరిగేదేమీ లేదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి బైట్ని వాడుతూ ఎవరి కోసం అన్నటువంటి పాయింట్ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అక్కడ చాలా కాలం ఉండిపోయాను, దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. కదా మనందరికీ హైదరాబాద్లో దొరుకుతారు, లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ, విజయవాడలో వాళ్ళు వస్తారు, ముగ్గురు పిలుస్తారు. దీనికోసం దావోస్ డబ్బులు దండగా అనిపిస్తుంది. దావోస్ గురించి గతంలో పవన్ కళ్యాణ్ ప్రెస్తో మాట్లాడుతున్న సందర్భంగా అన్న మాటల్ని వీళ్ళు వైరల్ చేస్తున్నారు.